హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు మన కార్తీక మాసంలో మన నెల్లూరులో ఉన్న విఆర్సి గ్రౌండ్లో అయితే పెద్ద ఉత్సవం లాగా అయితే ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు మన విపిఆర్ గారు. అదైతే ఏదో కాదు, మన నెల్లూరు లక్ష దీపోత్సవం. ఇంకా నేను అదైతే చూద్దామని అయితే వచ్చాను. ఇక్కడైతే చూడండి, స్వాగతం విపిఆర్ అని అయితే పెట్టున్నారు ఫస్ట్లోనే. అండ్ ఇక్కడ లైటింగ్ అయితే నాకైతే బాగా నచ్చింది, చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చూడండి, మీరే చూస్తున్నారు కదా, శివుడు, పార్వతి అండ్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా పక్కన సుబ్రహ్మణ్య స్వామి లైటింగ్ కూడా ఇచ్చినారు. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మన విపిఆర్ గారి కార్లు అయితే ఉన్నాయి. అండ్ వెంకటేశ్వర స్వామి డెకరేషన్ అయితే చూడండి, మన దుర్గాదేవి, ఇంకా అన్నీ నాకైతే చాలా బాగా అయితే అనిపించాయి. చూడండి, ఇక్కడ డిస్ప్లే కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మెడికల్ క్యాంప్ అయితే పెట్టినారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సేఫ్టీగా. అండ్ ఇలా లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడైతే బొట్లు అయితే పెడతా ఉన్నారు. ఇంకా అలా నేను కూడా బొట్లు అయితే పెట్టించుకొని ఇంకా అలా లోపలికైతే వెళ్తున్నాను. ఇంకా చూసి ఎదురుగా శివుడి విగ్రహం అయితే పెట్టున్నారు, శుభ సూచకం లాగా. ఇంకా మన శివయ్యకి ఈ 3 రోజులు అయితే గడికి తలతానాలే. ఇంకా అలా మేము అక్కడి నుంచి కింద చూసే నంది అండ్ గోవును అయితే పెట్టున్నారు. ఇంకా అలా మేము దాన్ని దండం పెట్టుకొని ఇంకా అలా పక్కన నుంచి అయితే ఇలా లోపలికి వచ్చాము. ఇక్కడైతే అందరూ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. చూపిస్తాను రండి మీకు. చూడండి, ఇక్కడైతే అందరూ టేబుల్ దగ్గర కూర్చొని అందరు దీపాలు అయితే వెలిగించేస్తున్నారు. ఇక్కడ మనమే కాదు, ఎవరైనా దీపాలు అయితే వెలిగించు. ఇక్కడ దానికి టోకన్స్ లాగా అలా అయితే ఏం లేవు. ఇంకా అందరూ దీపాలు వెలిగించేసి ఇలా ఇక్కడైతే చూడండి, అందరూ అక్కడి నుంచి అయితే లేచి అయితే ఇక్కడికైతే వచ్చేసారు స్టేజ్ దగ్గరికి. చూడండి, ఎంతమంది జనాలు నించొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు, ఎలా అయితే ఉన్నారు చూడండి జనాలు. అదైతే ఎందుకో మీకు తర్వాత అయితే చూపిస్తాను, పెద్ద విషయం అయితే ఉంది. ఇంక ఇలా చూడండి, ఇక్కడ పొద్దున్న చెప్పాను కదా స్టెప్స్ అని, నాకు మంచి ఫీల్ వచ్చిందని. ఆ స్టెప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇవే ఆ స్టెప్స్. ఇంక అలా చూడండి, అక్కడైతే పుండరీనాథుడు టెంపుల్ అయితే ఉంది, అది కూడా జూమ్ చేస్తాను ఒక నిమిషం. చూడండి, ఆ టెంపుల్ అయితే మహారాష్ట్రలో అయితే ఉంది, అక్కడి నుంచి అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడ చూడండి, శివుడు వెనకాల బ్లూ లైట్ అంతా ఫీల్ అయితే హెవీగా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. అలా పక్కన అయితే చూడండి, అక్కడ శివుడు ఉన్నాడు, అది మా గుజరాత్ది. ఇంక ఇక్కడ ఉండే ముందుండే శివలింగానికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి, వీళ్ళైతే డ్యాన్సర్స్, భరతనాట్యం అండ్ కథాకళి డ్యాన్సర్స్ చూపిస్తున్నాను కదా. వీళ్ళైతే ఇందాకైతే ప్రోగ్రామ్ అయితే చేశారు. ఇక్కడైతే బందోబస్తు అయితే ఫుల్గా ఉంది. ఎందుకో చూడండి మీరే. ఇక్కడైతే కూర్చోన్నారు కదా మన విపిఆర్ గారు, వాళ్ళ వైఫ్తో అయితే వచ్చారు. ఇక్కడైతే మెయిన్ థింగ్ ఇదే, చాగంటి గారు అయితే, ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు అయితే మన నెల్లూరులో ప్రోగ్రామ్ అయితే చేయడానికి అయితే మన విపిఆర్ గారు తీసుకొచ్చారు. ఆయన ప్రవచనలు వింటే మనకి హితబోధలాగా చాలా బోధించినట్టే అవుద్ది. అదైతే మనకు అందరికీ తెలిసిందే కదా, అందరూ పొద్దున్నే చూస్తే చాలా మంచిది. ఇంకా ఆయనైతే కొంచెం జూమ్లో అయితే చూపిస్తాను చూడండి ఆయన ఫేస్ని. మనకి ఆయన దర్శనం జరగడం చాలా అదృష్టం అసలు. మీకు అందుకే నేను కూడా మీకు కూడా చూపిద్దామని అయితే ఇలా జూమ్లో చేసి నీట్గా అయితే చూపించాను. ఇక్కడైతే చూడండి, జనాలు అయితే ఆయన కోసం ఎంతమంది వచ్చినారో, చాలామంది అయితే వచ్చారు. ఇంకా అలా అక్కడి నుంచి చూడండి, ఇక్కడైతే డిస్ప్లేలు కూడా అరేంజ్ చేస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళి చూడలేని వాళ్ళకి డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు. అలా ఇక్కడికైతే మేము బయటకు వచ్చేటప్పుడు ఇక్కడైతే పులిహార ప్రసాదంగా అయితే పెడుతున్నారు. చూడండి, ఆ అక్క అయితే 2-3 సార్లు వస్తుందని వాళ్ళైతే అంటున్నారు. అయినా కూడా వస్తూనే ఉన్నారు, ఏం చేయలేం కదా, కామన్ ప్రతి దగ్గర. అలా ప్రసాదం తీసుకొని పులిహారం మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ బయట మనం వచ్చిన దగ్గర ఇందాక వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా కలిసము అండ్ బొట్లు అయితే పెట్టున్నారు. ఇంకా మేమైతే బొట్లు పెట్టుకొని ఆ కలిసానికి దండం పెట్టుకొని అయితే ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.